నమస్తే జై తెలంగాణ. సో ముందుగా బీజేపీ అధ్యక్షుడి ఎంపిక మీకు ఎట్లా అనిపించింది? బీజేపీ మొదటి నుంచి కూడా సెల్ఫ్ గోల్స్ తర్వాత దాదాపు వాళ్ళు చిన్న రాష్ట్రాలు అనే స్లోగన్ తీసినప్పటికీ ముందు నుంచి కూడా తెలంగాణ కాడికి వచ్చే వరకు వాళ్ళు ఎంతసేపు ఎవరో ఒక పార్టీతోని కలిసిపోవడు కాంప్రమైజ్ పాలిటిక్సే నడుస్తూ ఉంది. కానీ అగ్రెసివ్ అప్రోచ్తో వచ్చినట్టయితే ఇప్పుడు కనిపించలేదు. ఇప్పుడు మీ లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు కూడా సేమ్ సిచ్యువేషన్ అట్లనే ఉండే. ఇప్పుడు కూడా సేమ్ అగ్రెసివ్ ఉన్నటువంటి లీడర్షిప్ను పక్కకు పెట్టి కంప్లీట్ డొసైల్ ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి ముంగడ పెట్టి ఇప్పుడు కూడా అంతే. ఇప్పుడు కూడా ఎక్స్పెక్టేషన్స్ ఏమున్నాయంటే కాంగ్రెస్ ఏదైతే టీఆర్ఎస్ 9 సంవత్సరాలు 10 సంవత్సరాల ఫెయిల్ అయింది, ఇది 10 నెలలు 11 నెలలనే క్లోజ్ అయిపోయింది. ఇప్పటివరకు అయితే ఇంకా ఆగముంది. అంటే జనం ఎక్స్పెక్టేషన్స్ చలో బీజేపీ సైడ్ చూస్తారా అనే పరిస్థితులు రాగానే వీళ్ళు ఏం చేసిర్రు, నిప్పు మీద నీళ్లు పోసినట్టు చేసిర్రు కరెక్ట్ చెప్పాలంటే. సో అందరు ఏం ఎక్స్పెక్ట్ చేసిర్రు, ఇప్పుడు నార్మల్గా అంతకుముందు ఎలక్షన్స్ అప్పుడు కూడా మన అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు కూడా కేసీఆర్ను ధీటుగా ఆన్సర్ చేయాలంటే రేవంత్ దగ్గర కొద్దిగా అగ్రెసివ్గా ఉన్నాడు, ఏది పడుతుంది మాట్లాడుతున్నాడు. చాలా మంది ఇంటెలెక్చువల్స్ కూడా అరే ఈ అప్రోచ్ గట్టెట్లా కరెక్ట్ అవుతుంది అంటే కూడా లేనే కాదు, టిట్ ఫర్ టాట్ లెక్కనే ఉండాలి, ఆయన ఏది మాట్లాడుతుంది అంతకు డబల్ మాట్లాడుతుంది కాబట్టి అనేది ఒక అప్రోచ్ వచ్చింది ఇక్కడ ఆల్రెడీ. ఆ తరుణంలోనే ఇప్పుడు మీరు బండి సంజయ్ని చూసినా కానీ, అరవింద్ని చూసినా కానీ, ఈటల రాజేందర్ అయినా కానీ ఒక టీఆర్ఎస్ లెక్కలు వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన కూడా కొద్దిగా అగ్రెసివ్గానే ఉంటాడు. డీకే అరుణ కానీ ఇటువంటి పేర్లు సర్క్యులేషన్లో ఉండే. అంటే దీన్ని ఈ ఇద్దరికి ధీటుగా భారతీయ జనతా పార్టీ నుంచి కూడా ఇటువంటి లీడర్షిప్ కనుక వచ్చేది ఉంటే బాగుంటుండే అనేది ఉండే. అది కొంచెం బండి సంజయ్ విషయంలో కొద్దిగా ప్రూవ్ కూడా అయింది లాస్ట్ అప్పుడు. అది చాలా డిస్కషన్ కూడా జరిగింది. సో దీన్ని ఏంటంటే నేనేమనుకుంటున్నా అంటే ఇక్కడ వాళ్ళు నాకు తెలిసి రాజకీయంగా బీఆర్ఎస్ మీద డిపెండ్ కావాలనుకుంటున్నారేమో మరి వాళ్ళు. ఇక్కడ బీఆర్ఎస్ ఎదగనియాలి, మనం బీజేపీ పక్కకు పెట్టుకుని బీఆర్ఎస్ ఎదగనియాలని అనుకుంటున్నారేమో తెలియదు. కానీ ఇప్పుడు రామచంద్రరావు వ్యక్తిగతంగా ఇష్యూస్ లేవు, ఆయన బాగా సౌమ్యుడు, మంచోడు, మంచితనం ఉన్నది. కానీ ఇప్పుడు ఏమున్నదంటే మంత్రాలకు చింతకాయ